నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం సార్. చక్రాల గురించి వివరిస్తూ ఉన్నారు. మూలాధారం అండ్ స్వాధిష్టానం గురించి ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. మణిపూరక చక్రం, ఈ మణిపూరక చక్రానికి సంబంధించి అది యాక్టివేట్ అయితే వచ్చేటటువంటి ఎట్లా ఉంటుంది, దాని పాజిటివ్ రిజల్ట్స్ ఎలా ఉంటుంది, అసలు ఏ గ్రహంతో రిలేట్ అయ్యి ఉంది, ఇవి ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా అండి. ఇక్కడ పేరుకు తగ్గట్లుగా మణిపూరక, మణి అనేది సహజంగా ప్రకాశించేదాన్ని మణి అంటారు. జ్యువెల్ అంతే కదా. స్వయం ప్రకాశితమైన ఇప్పుడు వజ్రం అనేది ఉన్నది అనుకోండి, వజ్రం సూర్య దాంట్లో కొంచెం కాంతి పడితే అది ఎక్కువగా ప్రజ్వలిస్తూ ఉంటుంది. మణి అనేది ఏమిటంటే వజ్రం కంటే ఇంకా విలువైనది, తనంతట తాను ప్రజ్వలింపజేసేది, చాలా ఎక్కువ కాంతివంతంగా ఉండేది, స్వయం ప్రకాశిత శక్తి కలిగిన దాన్ని మణి అంటారు. అంతే కదా మామూలుగా వివరణ. మనకి ప్రపంచం మొత్తానికి ఇలా కాంతిని ఇచ్చే తత్వం సూర్యుడు, సూర్యుడి నుంచి వచ్చే కాంతి. అలానే శరీరం మొత్తానికి కావలసిన జీవనాధార కాంతి అంటే ఇక్కడ జీవత్వం, ఆ జీవత్వాన్ని ఇచ్చే ప్రాంతం కాబట్టి దాన్ని మణిపూరకము అంటారు. అంటే అటువంటి కాంతి అనేది ఇక్కడ జీవత్వము అని. శరీరానికి ప్రత్యేకమైన కాంతి రావటం, శరీరంలో ఉన్న మిగతా భాగాలన్నీ చక్కగా పనిచేయటానికి కావలసిన జీవశక్తి రావటానికి కారకమైన ప్రేరేపితమైన ఒక ప్రాంతం కాబట్టి, ఒక కేంద్రం కాబట్టి దానికి మణిపూరక చక్రము అనే పేరు వచ్చింది. ఈ మణిపూరక చక్రానికి ఇప్పుడు ఇందులో వివరించినట్లుగా జీవత్వము అనే పేరు వచ్చినది. జీవము అనేది మనం ఉపయోగించాం కదా. జ్యోతిష్య శాస్త్రపరంగా చూసుకుంటున్నప్పుడు జీవుడు అంటే గురువు కాబట్టి ఈ కేంద్రానికి ఆధిపత్య దేవత గురువు. ఇది మూలాధారము నుంచి ఒక 4 అంగుళాల పైన స్వాధిష్టానం ఉంటుంది. స్వాధిష్టానం దగ్గర నుంచి ఒక ఇంచుమించు 6 అంగుళాల పైన ఈ మణిపూరక చక్రం అనేది ఉంటుంది. అంటే ఇంచుమించు మూలాధార చక్రం నుంచి 1 అడుగు నుంచి 1 అడుగు 2 అంగుళాల మధ్య దూరంలో ఈ చక్రం ఉంటుంది. ఈ చక్రం ప్రభావితం కావటం వలన జీవశక్తి శరీరంలో చక్కగా ఉండటం. చాలామందికి సంబంధించి మనం జీర్ణ వ్యవస్థ లోపాలకు సంబంధించి ఇబ్బందికర సన్నివేశాలు ఉంటుంటాయి. గట్ డిసీజెస్ అంటుంటారు కదా, సహజంగా అది సరైన ఆహారం జీర్ణం కాకపోవటం, ఇటువంటి సన్నివేశాలు. కొన్ని సందర్భాలలో ప్రేవులకు సంబంధించిన సరైన హార్మోనులు ఉత్పత్తి కాకపోవటం, వీటి కారణాల చేత జీవ అనే తత్వానికి కారకుడు గురువు మన తత్వానికి. కాబట్టి కొంతమందిలో ప్రత్యేకంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన లోపాలు ఇవన్నీ ఉండటం, ఆ లోపాల కారణం చేత వారికి అనారోగ్య సమస్యలు రావటం, ప్రేవులకు సంబంధించిన హార్మోనుల అసమతుల్యతల కారణం చేత వారికి కొన్ని సందర్భాలలో ఈ డయాబెటిక్ సంబంధించిన సమస్యలకి, అంటే సరిగ్గా డయాబెటిక్ సంబంధించిన సమస్య అంటే ముఖ్యంగా ఇన్సులిన్ కాదు, నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే చక్కెర, శరీరంలో ఉండే షుగర్, అది ప్రేవుల ద్వారా అది జీర్ణం కాకపోవటం, ఇటువంటి కారణం చేత చక్కెర స్థాయిలు పెరగటం. ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ ద్వారా ఉత్పత్తి అయ్యేది, కానీ అది చక్కగా ఉత్పత్తి అవుతున్నప్పటికీ ప్రేవుల ద్వారా గ్రహించగలిగే ఆ చక్కెర స్థాయిలు అవి సరిగ్గా పనిచేయకపోవటం, ఈ కారణం చేత కూడా డయాబెటీస్ వచ్చే ఆ పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అంటే వారు ఇన్సులిన్ ఎంత అన్నా తీసుకొనివ్వండి, లేదా వాళ్ళ శరీరంలో ఎంత ఇన్సులిన్ అన్నా ఉత్పత్తి చేస్తూ ఉండనివ్వండి, ప్రేవుల ద్వారా వచ్చే ఒక ప్రత్యేకమైన హార్మోన్లు సరిగ్గా పనిచేయకపోవటం, ఇటువంటి లక్షణాలకి. రెండవది గురువు యొక్క తత్వం ఏమిటంటే ఏదైనా విషయాలకు సంబంధించిన దాంట్లో ముఖ్యంగా స్థిరాస్తి లావాదేవీలకు సంబంధించి వీటన్నిటిలోనూ ఏదైనా సరైన సమయానికి వాటికి సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం, లేదా డాక్యుమెంటేషన్ ప్రాబ్లం ఉండటం. అంటే మనకి ఒక ఉదాహరణకి ఏదైనా వీటికి సంబంధించి మనం ఏదైనా ఒక వ్యాసం రాస్తున్నాం అనుకోండి, ఉదాహరణకి ఈ వ్యాసం రాసే క్రమంలో మొత్తం చక్కగా రాస్తాము,
కానీ అందులో ఉండవలసిన ముఖ్యమైన పాయింట్లను మాత్రం పెట్టకుండా మిగతా పాయింట్లన్నీ రాసుకుంటూ వెళ్తాం. అలానే ఏదైనా స్థిరాస్తి లావాదేవీలకు సంబంధించిన ఒక డాక్యుమెంటేషన్ అనుకుందాం. ఆ డాక్యుమెంటేషన్ సంబంధించి అన్ని పాయింట్లు చక్కగా ఉంటాయి, కానీ అసలైన విషయం మటుకు మిస్ అవుతూ ఉంటుంది. విదేశాలకు సంబంధించి బుధుడు కాదా డాక్యుమెంటేషన్ గురువు, డాక్యుమెంటేషన్లో లోపాలకి కారకుడు గురువు. డాక్యుమెంటేషన్ అనే ఒక పరిపూర్ణమైన తత్వానికి కారకుడు దాన్ని బుధుడు, అంటే అది కమ్యూనికేషన్ సంబంధించి. డాక్యుమెంటేషన్ ప్రజెంట్ చేయడానికి వాటన్నిటి కారకుడు గురువు. సో కొన్ని సందర్భాలలో ముఖ్యమైన డాక్యుమెంట్లు కనిపించకుండా పోయే పరిస్థితులు ఉంటాయి. అంటే పూర్వార్జిత పిత్రార్జితాలకు సంబంధించి రాసుకున్న దస్తావేజులు ఇవన్నీ కనిపించకుండా పోవటం, దాన్ని యాంటీ అడ్వాంటేజ్ తీసుకొని మరికొంతమంది ప్రయత్నిస్తూ ఉండటం. దాన్ని అంటే వారి దగ్గర సరైన డాక్యుమెంట్స్ లేవు అనుకున్న సన్నివేశాల్లో బంధుమిత్రులు కానీ లేదా వాటాదారులుగా ఉండేవారు కానీ బంధువులు కానీ వీరేం చేస్తూ ఉంటారంటే సరైన ఇది లేకపోవటం. కొన్ని సందర్భాలలో ఈ దస్తావేజులు కేవలం ఆస్తులకు సంబంధించే కాకుండా ఈ వారసత్వాలకు సంబంధించి ఎక్కడైనా కొన్ని కుటుంబాలలో దత్తతకు తీసుకోవటం అనేది ఉంటుంది. దత్తత తీసుకున్నప్పుడు దత్తత వెళ్ళిన వ్యక్తికి ఆ తండ్రి నుంచి సంక్రమించవలసిన ఆస్తి పూర్తిగా సంక్రమించవలసి అనేది పద్ధతి ఉంటుంది. పూర్వకాలంలో ఏమిటంటే ఇది దస్తావేజుల రూపంలో ఈ విధంగా రాసుకునేవారు కాదు, మాటల రూపంలో అనుకునేవారు. దాని తర్వాత తరం మారిన తర్వాత ఇది ఆ డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్ ఏది లేదు కదా, లేదు కాబట్టి వారు యాంటీ అడ్వాంటేజ్ తీసుకొని, మిగతా బంధువులు యాంటీ అడ్వాంటేజ్ తీసుకొని ఆస్తి ఈ విధంగా సక్రమంగా రాకూడదు అనే పరిస్థితి రావడం అనేది జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో డాక్యుమెంటేషన్ లేదు కాబట్టి, సరిగ్గా లేదు కాబట్టి వారికి ఉద్యోగ సమస్యలు ఎదురు కావచ్చు. ఇటువంటి డాక్యుమెంటేషన్ లోపాలతోటి వచ్చే సమస్యలు, ఆరోగ్యపరంగా ఇటువంటి సమస్యలు, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఒబెసిటీ కూడా మరి దానికి రిలేటెడేనా కావచ్చు. ఒబెసిటీకి, వీటికి ప్రేగులలో సంబంధించిన సరైన అక్కడ ఉత్పత్తి అయ్యే హార్మోనులు సరిగ్గా ఉత్పత్తి కాకపోవటం వలన ఇటువంటి సమస్యలు ఒబేసిస్ రావచ్చు. కాబట్టి వీటన్నిటికీ పొందటానికి ఈ గురువు యొక్క దోష నివారణ కొరకు వారు ప్రత్యేకమైన స్వాంతన బృహస్పతి అనే ఒక ప్రత్యేకమైన మంత్ర పద్ధతుల గురించి గతంలో వివరించాను. ఇక్కడ వీరికి సంబంధించి ఇది చేయటం, ముందుగా మూలాధార చక్రాన్ని ప్రభావితం చేసుకోవటం 48 రోజుల పాటు, తర్వాత స్వాధిష్టానాన్ని ప్రభావితం చేయటం, ఆ తదుపరి ఈ తత్వాన్ని, మణిపూరక తత్వాన్ని ప్రభావితం చేయటం. ఈ మణిపూరక తత్వం రమ్ అనే బీజాక్షరంతో అది ఉత్తేజితం అవుతుంది, ప్రేరేపితం అవుతుంది. రైట్. మూలాధారం అండ్ స్వాధిష్టానానికి సంబంధించిన వీడియోస్ లింక్స్ ఈ వీడియో కింద ఉంటాయి, మీరు ఒకసారి రెఫర్ చేసుకోండి. అవి రెండు యాక్టివేట్ అయిన తర్వాత మాత్రమే మణిపూరకానికి రావాలి, ఒక లైన్లోనే వెళ్ళాలి. అవును, అది మొట్టమొదటి క్రమక్రమంగా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత 48 రోజుల పాటు మూలాధారం, 48 రోజుల పాటు స్వాధిష్టానం చేసుకున్న తర్వాత వారికి అనుభూతి పొందిన తర్వాత అప్పుడు వారు ఈ మణిపూరక చక్రాన్ని చేయవచ్చు. ఇందులో వారు చేయవలసినది ఏమిటంటే, ఇందులో ఈ ఉంగరం వేలు బొట్టన వేలుని పెట్టుకొని ఈ విధంగా పట్టుకొని వారు ఈసారి పద్మాసనం వారు కన్వీనియంట్గా ఉన్నట్లయితే పద్మాసనం పోచర్లో కూర్చోవచ్చు. ఇక్కడి నుంచి అన్నిటికీ సంబంధించి అది పద్మాసనం కావచ్చు లేదా వజ్రాసనం కావచ్చు. వజ్రాసనం అంటే మోకాళ్ళు ఇట్లా మడిచి వెనక వైపు పెట్టుకొని ఈ విధంగా వారి కన్వీనియంట్గా ఏది ఉంటే అది, పద్మాసనం కానీ వజ్రాసనం కానీ, ఇలా కూర్చొని ఇలా ఈ ముద్రలో కూర్చొని వారు చేసిన సన్నివేశాలలో ఆ మంత్రాన్ని మొదటి 2 ప్రక్రియలు అయిపోయిన తర్వాత రమ్ 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 అనే బీజాక్షరాన్ని తరచూ తలుచుకుంటూ చేస్తూ ఉండటం. ఇందులో ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుంచుకోవలసిన స్థితి ఏమిటంటే, కోతి చెట్లు, ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి పరిగెడుతున్న ఆ ఓడల ద్వారా అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది చూసారా, విజువలైజ్ చేసుకుంటూ ప్రారంభంలో ఆ కోతి తత్వాన్ని మనం చూసుకుంటూ అంటే మనం ప్రత్యేకంగా మనం చూస్తూ ఉంటాం కదా కొన్ని చోట్ల వింత వింతగా ప్రవర్తిస్తూ ఉండే కోతులు, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్న సన్నివేశంలో ఆ కోతి నిశ్చలంగా వచ్చింది అనేది మనసుకు అనిపిస్తుంది. అప్పుడు కాన్సన్ట్రేషన్ కుదిరినట్టు అర్థం అవుతుంది, వారికి అర్థం అవుతుంది మొట్టమొదటి ఆ తత్వాన్ని ఊహించుకున్న తర్వాత. అప్పుడు రమ్ అనే బీజాక్షరాన్ని
ఇలా చదువుకుంటూ ఉన్న సన్నివేశంలో ఇక్కడ మనం ఈ కౌంటింగ్ అనేది కాలం ప్రకారం అంటే అరౌండ్ 14-15 మినిట్స్ ఆ విధంగా చేశారనుకోండి, వారు తెలియకుండానే తన్మయత్వంలోకి లోనవుతారు. ఇంచుమించు వెన్నుపాము చివరి నుంచి ఒక అడుగు నుంచి అంటే 12 అంగుళాల నుంచి 14 అంగుళాల మధ్యలో ఆ ప్రాంతంలో వారికి ప్రత్యేకమైన పాజిటివ్ సెన్సేషన్ మొదలవుతుంది. క్రమంగా నిద్రలోకి జారుకుంటారు. ఆ విధంగా ఒక 48 రోజుల పాటు చేసిన వెంటనే వారు ఇటువంటి ముందు వివరించిన ఇబ్బందికర సమస్యలను పరిపూర్ణంగా అధిగమించగలుగుతారు. గురుబలం కూడా పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. రమ్ అనే దాన్ని ముఖంలో మంచి తేజస్సు వస్తుంది. ఎదుటివారు వీరిని గుర్తించి వారిని ఏదన్నా విమర్శించడానికో తిట్టడానికో వచ్చిన వ్యక్తులు దండం పెట్టి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. అయితే కావాలి సార్ ముఖంలో, అవును ఖచ్చితంగా ముఖంలో మంచి తేజస్సు ఉన్నది అనుకోండి, మనం చిన్నపిల్లలు ఏదో అల్లరి చేస్తున్నారు అని మనం వాళ్ళని మందలించడానికి దగ్గరికి వెళ్తాం, మన మొహం కలిసి చూసి వాళ్ళు నవ్వుతారు, అయిపోయింది. ఇంకా అంతా మర్చిపోయి దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంటాం. న్యాచురల్గా జరిగేదే కదా. సో అదేమిటి, పిల్లలు చూపించే ఆ కళ్ళల్లో చూపించే ప్రేమ, వారి నవ్వు అంటే అది ప్రత్యేకమైన తేజస్సు. అలానే ఇక్కడ మనల్ని విమర్శించేవారు, మనతో పోట్లాడాలనుకునేవారు కూడా మన ముఖంలో కనిపించే ఒక ప్రత్యేకమైన కాంతి, కళ్ళల్లో కనిపించే ప్రత్యేకమైన కాంతి, తేజస్సు వలన కామ్ డౌన్ అవుతారు. ఇంతవరకు వివరించినది ఇది సింప్లిఫైడ్ కుండలిని యోగాలకు సంబంధించిన ప్రక్రియ. రెండవది ఎసోట్రిక్ ఎస్ట్రాలజీ అంటే నిగూఢ జ్యోతిష్యంలో దీన్ని అన్వయించుకొని దానికి సంబంధించిన శాంతి విధానాలు చెప్పాను. దీన్ని పరిపూర్ణంగా అంటే కుండలిని యోగాన్ని సాధన చేయాలి అని అనుకునేవారు గురుముఖతగా చేయాలి. ఇటువంటి అనారోగ్య సమస్యలు లేదా ఇబ్బందికర సమస్యల నుంచి బయటపడటానికి ఇది కేవలం వారు స్వంతంగా ఈ వీడియో ద్వారా చూసి చేయటం వలన ఉపయోగం ఉంటుంది, వచ్చే నష్టాలు లేవు. రైట్ సార్, బ్యూటిఫుల్ సార్, వెల్ ఎక్స్ప్లెయిన్, చాలా బాగా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. చాలామంది అడుగుతూ ఉంటారు కూడా, చక్రాలకు సంబంధించి ఎవరైనా చెప్పండి, మేము చేసుకోవాలనుకుంటున్నాం, మాకెవరు తెలీదు, లేకపోతే ఎటువంటి బుక్స్లో మేము చదవాలో తెలియదు అనే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి డెఫినెట్గా బాగా ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ వీడియోలో అనాహత చక్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. నమస్కారం.